Hi everyone. Today our topic is అఫిలియేట్ మార్కెటింగ్. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ అయితే ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ ఏమంటున్నారంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాని ద్వారా మనం ఆన్లైన్లో మనం ఎర్నింగ్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు మనీ. సో దానిలో భాగంగానే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్, డిజిటల్ మార్కెటింగ్లో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఏంటి మనీ మనం ఎర్న్ చేయొచ్చు. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో మరి ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, అఫిలియేట్ నెట్వర్క్స్ ఏమున్నాయి, మరి దీని ద్వారా మనీ అనేది ఎట్లా ఆన్లైన్లో డాలర్స్ ఎలా ఎర్న్ చేయాలి, ఇండియన్ అఫిలియేట్స్ ఏమున్నాయి, యుఎస్ఏ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ డెఫినిషన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనకు అదర్ కంపెనీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని మన బ్లాగ్లో లేదా అదర్ కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ని మన బ్లాగ్లో ప్రమోట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో మన బ్లాగ్ ద్వారా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రమోట్ చేసినట్లయితే మనకి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కమిషన్ ఇస్తారు. దీని ద్వారా ఏంటి మనకి ఆన్లైన్లో ఎర్నింగ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మరి అఫిలియేట్ మార్కెటింగ్ చేయటానికి ఎన్ని కంపెనీస్ సిద్ధంగా ఉన్నాయంటే గ్లోబల్గా ఈరోజు వచ్చేసి అంతా ఆన్లైన్ అయింది కాబట్టి గ్లోబల్ ఆడియన్స్ రిక్వైర్మెంట్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఏదైతే టాప్ మోస్ట్ అఫిలియేట్ నెట్వర్క్స్ కంపెనీస్ ఉన్నాయో వాటితో మీరు ఏం చేయొచ్చు, పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేసుకొని ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ మీ యొక్క బ్లాగ్ కానీ మీ వెబ్సైట్ ద్వారా కానీ సేల్స్ జనరేట్ చేసినట్లయితే, లేదంటే ఇక్కడ సైన్ అప్ అని ఉంది, లీడ్స్ మనం జనరేట్ చేసినట్లయితే, లేదంటే మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ మనం చేసినట్లయితే ఈ అన్నింటిని మనం ఏం చేస్తామంటే అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ అంటాము. సార్ మరి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించినవి ఏమేమి ఉన్నాయి అంటే దీంట్లో కూడా మనకి సిపిఐ మార్కెటింగ్ అని కొన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని చూపిస్తాను. ఎన్ని రకాలుగా అఫిలియేట్ నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ టైప్స్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే కాస్ట్ పర్ యాక్షన్ బేస్డ్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లానే కాస్ట్ పర్ సేల్. ఇక్కడ వచ్చేప్పటికి కాస్ట్ పర్ యాక్షన్ అంటే మనకి ఫ్రీ యాప్ ఇన్స్టాలేషన్స్, ఈమెయిల్ సైన్అప్స్ అండ్ లీడ్ ఫామ్ సబ్మిషన్, ఈ కేటగిరీకి సంబంధించినవన్నీ సిపిఐ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అంటారు. దీన్ని కాస్ట్ పర్ యాక్షన్ అంటారు. అట్లా సిపిఎస్ మీన్స్ కాస్ట్ పర్ సేల్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనం కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని కానీ లేదంటే సర్వీసెస్ కానీ మనము సేల్ చేసినట్లయితే వాటిని కాస్ట్ పర్ సేల్ అంటారు. ఏదో అమెజాన్ ప్రొడక్ట్స్ కానీ లేదంటే కోర్స్ సంబంధించినవి కానీ లేదా హోస్టింగ్ సర్వీసెస్ వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే సేల్స్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లనే కాస్ట్ పర్ లీడ్, ఈ కాస్ట్ పర్ లీడ్కి సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇరిగేషన్ ఎక్వైరీస్ అండ్ సిపిసి, దీన్ని కాస్ట్ పర్ క్లిక్ అంటారు, ట్రాఫిక్ బిల్డ్ చేస్తాం. సో ఇటువంటి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సిపిఐ మీన్స్ కాస్ట్ పర్ ఇన్స్టాలేషన్, మొబైల్ యాప్స్ సంబంధించింది అండ్ గేమ్స్ అండ్ యూటిలిటీ యాప్స్. నెక్స్ట్ ఆర్బీ షేర్ అండ్ రెవెన్యూ షేరింగ్ అని ఉంటుంది. సో ఇవి కూడా ఏంటంటే మనకు వన్ టైప్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇట్లా మనకి నంబర్ ఆఫ్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు సిపిఐ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సంబంధించిన ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సిపిఐ అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి చూడండి, మ్యాక్స్ బౌంటీ అని ఉంది. ఇది టోటల్లీ సిపిఐ మార్కెటింగ్ సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్. అట్లానే మీరు చూసినట్లయితే క్రాక్ రెవెన్యూ అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంది. అది కూడా సిపిఐ మార్కెటింగ్ సంబంధించింది. ఐ విల్ షో యూ దట్ థింగ్, క్రాక్ రెవెన్యూ. దిస్ వన్ క్రాక్ రెవెన్యూ, దీని ద్వారా మనం డాలర్స్ కూడా మనం సంపాదించుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్యూర్లీ సిపిఐ మార్కెటింగ్ సంబంధించింది. అట్లానే అగైన్ వీఆర్ హ్యావింగ్ అనదర్ అకౌంట్, దిస్ వన్ ఐ థింక్ లీడ్స్ బేస్డ్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఇది కూడా సిపిఐ నెట్వర్క్ సంబంధించిన అఫిలియేట్ మార్కెటింగ్ నెట్వర్క్ అనమాట. ఇది కూడా వచ్చేసి సిపిఐ అఫిలియేట్ ప్రోగ్రామ్ నెట్వర్క్. సో ఇట్లా మనకి సిపిఐ ప్రోగ్రామ్కి సంబంధించిన సపరేట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లానే మనకి అదర్ అఫిలియేట్ నెట్వర్క్స్ అంటే ఎగ్జాంపుల్గా మనకి సేల్స్ రిలేటెడ్గా మన క్లిక్ బ్యాంక్ ఉంది. అండ్ అగైన్ జేబిచు అనేది సాస్ ప్రొడక్ట్స్ కూడా మనం సేల్ చేయొచ్చు. సెల్ అంటే సేల్కి సంబంధించిన అఫిలియేట్ నెట్వర్క్స్ ఏమున్నాయంటే జేబిచు ఉంది. అండ్ అగైన్ హియర్ మనకి వారియర్ ప్లస్ ఉంది. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, వారియర్ ప్లస్ అకౌంట్. దిస్ ఇస్ వారియర్ ప్లస్. దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ మనం చేయొచ్చు అంటే సేల్ చేయొచ్చు. దీని ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అట్లానే డిజి స్టోర్ 24 అని ఉంది. దీని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ప్రమోట్ చేసి ఎర్న్ చేయొచ్చు. డిజిస్టోర్ 24 అనేది కూడా ఇది సేల్కి సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్. ఇది యూజ్ చేసి ఈ అఫిలియేట్ నెట్వర్క్ యూజ్ చేసి మనం కూడా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని మనం సేల్ చేయొచ్చు. ఇట్లా మనకి రకరకాల అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇట్లానే మనకు వచ్చేసి అందర్ అఫిలియేట్ నెట్వర్కింగ్ వచ్చేసి మనకి
వి కమిషన్. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ బిల్డ్ చేయొచ్చు. ఇట్లా మనకి చాలా రకరకాల అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేవి ఆన్‌లైన్‌లో చాలా అవైలబిలిటీ ఉంది. వీటన్నిటిని మనం ప్రాపర్‌గా యూజ్ చేయాలంటే కంపల్సరీ మనకి డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన ఉండాలి. అట్లనే బ్లాగింగ్ మీద అవగాహన ఉండాలి. అట్లనే మనకి అనదర్ ప్రోగ్రామ్ వచ్చేసి సీజే నెట్వర్క్. దీన్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేస్తామంటే ఆన్‌లైన్‌లో ఎర్నింగ్స్ అనేది మనం బిల్డ్ చేయొచ్చనమాట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్‌లైన్ మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్ని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మనం ఆన్‌లైన్‌లో అంటే మనం ఎర్న్ చేయొచ్చు. మరి ఆన్‌లైన్‌లో మనం ఎర్న్ చేయాలంటే మరి ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ దేని ద్వారా మనం రన్ చేస్తామంటే ఆర్గానిక్ మోడల్‌లో మనం ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. అట్లానే రెండోది పెయిడ్ యాడ్స్ ద్వారా కూడా మనం రన్ చేయొచ్చు. ఈటి ద్వారా మనం ఏం చేయొచ్చు మనీ అనేది ఎర్నింగ్ చేయొచ్చనమాట. మీరేం చేయాలి ఇయన్నీ అకౌంట్స్‌లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే సైన్ అప్ అయ్యి తర్వాత లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏయైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్‌ని మీరు ఆర్గానిక్ మోడల్‌లో గాని, పెయిడ్ మార్కెటింగ్ మోడల్‌లో గాని మీరు ఆడియన్స్‌కి రీచ్ చేసి మోర్ సేల్స్ అనేది గెయిన్ చేయొచ్చు. తద్వారా ఏంటంటే మీకు ఆన్‌లైన్ కమిషన్స్ అనేవి బిల్డ్ అవుతాయి. మరి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు పూర్తిగా నేర్చుకుంటేనే, మరి ఆర్గానిక్ మోడల్‌లో మీరు కంపల్సరీ సేల్స్ కావాలన్నట్లయితే వీటన్నిటికి ఎస్ఈఓ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సొస్తుంది. సోషల్ మీడియా అనేది ఇంప్లిమెంట్ చేయాల్సొస్తుంది. అట్లనే మీరు పెయిడ్ యాడ్స్ ద్వారా మీరు మనీ జనరేట్ చేయాలంటే, సేల్స్ జనరేట్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే, మీరు మెటా యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ, లేతే గూగుల్ సెర్చ్ యాడ్స్ గానీ, లేదంటే బింగ్ యాడ్స్ కానీ ఈటిల ద్వారా మనం ఏం చేస్తామంటే, ఈ అఫిలియేట్ నెట్వర్క్స్‌లో సైన్ అప్ అయ్యి ఇక్కడ ప్రొడక్ట్స్‌ని సేల్ చేయడం జరుగుతుంది. తద్వారా మనకేందంటే మనీ రావడానికి జరుగుతుంది. ఇట్లా కాకుండా మనకి చాలా అదర్ అఫిలియేట్ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. జనరల్‌గా ఏందంటే, ఇప్పుడు మీకు సరదాగా ఎగ్జాంపుల్‌కి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వర్డ్‌ప్రెస్ అనేది అందరికి వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చు. ఎలిమెంటర్ అనేది సహజంగా యూజ్ చేస్తాం. ఈ ఎలిమెంటర్‌లో కూడా మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. చూడండి. ఎలిమెంటర్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఎలిమెంటర్‌లో ఎర్న్ కమిషన్ జాయిన్ అవర్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఎలిమెంటరీ సాఫ్ట్‌వేర్‌ని మీరు ప్రమోట్ చేసి దీన్ని సేల్ చేయగలిగితే మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 55% కమిషన్ దే ఆర్ గివింగ్. అండ్ అగైన్ దీంట్లో ఎలిమెంటరీ కాకుండా వర్డ్‌ప్రెస్‌లో చాలా ప్లగిన్స్ యూజ్ చేస్తాం. ఆల్ ప్లగిన్స్ దే ఆర్ గివింగ్ అఫిలియేట్. ఓకే. అట్లానే చాలా థీమ్స్ ఉన్నాయి. మన వర్డ్‌ప్రెస్‌లో. ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ దే ఆర్ గివింగ్ అఫిలియేట్ ఆప్షన్. మీరు ఆ అఫిలియేట్ ద్వారా మీరు మనీ సంపాదించొచ్చు. ఎగ్జాంపుల్ క్యాన్వా చాలామంది యూజ్ చేస్తున్నారు. రైట్? ఈ క్యాన్వా కూడా అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. క్యాన్వా అఫిలియేట్ ప్రోగ్రామ్. క్యాన్వా అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది. ఈ క్యాన్వా అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా మీరు సైన్ అప్ అయ్యి ఇక్కడి నుంచి లింక్ తీసుకొని మీరు ఆడియన్స్‌కి రీచ్ చేస్తే దీని ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అట్లనే అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది. ఎర్న్ అప్ టు 10% కమిషన్ ఫ్రమ్ ద క్వాలిఫయింగ్ పర్చేజెస్. ఇక్కడి నుంచి కూడా మనం ఏం చేయొచ్చు, మనకి ఎంత కమిషన్ వస్తుందో కూడా అమెజాన్ అఫిలియేట్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. వన్ థింగ్ ఐ విల్ షో యూ అమెజాన్ అఫిలియేట్ కమిషన్స్ డైరెక్ట్‌లీ యూ కెన్ టైప్ హియర్. ఎంత పర్సెంటేజ్ అనేది ఏ బిజినెస్ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ అనేది వీళ్ళిస్తున్నారనేది ఇక్కడ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో మీకు ఇవ్వడం జరిగింది. మీరు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌కి మీరు సైన్ అప్ అయ్యి, ఇక్కడున్న ఏదైతే కనపడుతున్న బిజినెస్ కేటగిరీస్ వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని మీరు మీ బ్లాగ్‌లో ప్రమోట్ చేసి, ఇక్కడ ఏదైతే కమిషన్ ఉందో, ఈ కమిషన్ మనం ప్రతి సేల్‌లో మనం గెయిన్ చేయొచ్చనమాట. అట్లనే మనకి ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది. సీ మేక్ ఏ మనీ బై ద బికమ్ ఏ ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్.
మనం ఇక్కడి నుంచి కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ కమిషన్స్ ఇచ్చారు. స్ట్రక్చర్ ఏ ప్రోడక్ట్ ఏ బిజినెస్ కేటగిరీకి ఎంతెంత కమిషన్స్ ఇస్తున్నారు. ఒకసారి ఈ కమిషన్ టేబుల్ ఒకసారి మీరు చూసి అమెజాన్లో ఎట్లా ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎలా ఉంది, అండ్ మింత్రా అఫ్లేట్ ఉంది, మీషో అఫ్లేట్. మీషో కూడా అఫ్లేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సి మీషో అఫ్లియేట్. మీరు దీంట్లో కూడా మీరు మీషో అఫ్లియేట్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి ఇక్కడి నుంచి కూడా మీషో సంబంధించిన ప్రొడక్ట్స్ని మీరు బ్లాగ్ ద్వారా కానీ, రీల్స్ ద్వారా కానీ, లేదంటే ఫేస్బుక్ పోస్టింగ్, ఇన్స్టా పోస్టింగ్ అండ్ వాట్సాప్ అండ్ అగైన్ యూట్యూబ్, ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్ అండ్ సెర్చ్ న్యూస్ ద్వారా మీరు ప్రమోట్ చేసి ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇట్లా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. అఫిలియేట్ మార్కెటింగ్ నెట్వర్క్ గురించి కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది క్లాసెస్ కానీ, కోర్సెస్ కానీ, లేదా అవగాహన కూడా కావాలన్నట్లయితే మీరు నా డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. నేను మీకు అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎట్లా చేయాలనేది నేను టీచ్ చేస్తాను. రెండోది అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ మీరు ప్రాపర్‌గా నేర్చుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రతి సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ప్రాజెక్ట్స్ గానీ, సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ గానీ, లేదంటే లీడ్ బేస్డ్ బిజినెసెస్ గానీ, సేల్ బేస్డ్ బిజినెసెస్ గానీ మనం ప్రమోట్ చేసి ఆన్‌లైన్‌లో ఎర్నింగ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.